ఈరోజు వరంగల్ దర్శిని ఛానల్ వాళ్ళు అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని జనులందరికీ కూడా అందజేస్తున్నారు. ఈ రోజున హనుమంతుడు ఆవిర్భవించినటువంటి రోజు. ఈ శుభ సందర్భాన హనుమంతుడు ఏ విధంగా ఆవిర్భవించాడు, ఎలా అవతరించాడు అనే సంగతి మనం తెలుసుకుందాం. హనుమ దశమి తిథి నాడు వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో శనివారం రోజున 5 గ్రహకూటములు ఉచ్చ స్థితిలో ఉండగా పూర్వభాద్ర నక్షత్రంలో కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం వేళ అభిజిత్ లగ్నంలో తల్లి అయినటువంటి అంజనాదేవి గర్భాలయములో 1000 సంవత్సరముల పైన ఉండి సప్తగిరులుగా పిలువబడే 7 కొండల్లో ఒకటైనటువంటి అంజనాద్రి యందు ఆమె గర్భాలయము నుండి హనుమ ఆవిర్భవించాడు. హనుమను పూజిస్తే కొండంత బలం వస్తుంది. శారీరక బలమే కాక మానసిక బలం కూడా వస్తుంది. అటువంటి హనుమంతుని మనం ఏ విధంగా పూజించాలి? హనుమంతుని ఆవిర్భావం రోజున వివేకోజామునే నిద్ర లేవాలి, తలార స్నానం చేయాలి, ఇలవేలుకొని పూజించుకోవాలి. తర్వాత విఘ్నేశ్వరుని పూజించిన తర్వాత హనుమంతుని యొక్క పటాన్ని లేదా విగ్రహాన్ని పెట్టుకోవాలి. పూర్వకాలంలో అంటే విగ్రహాలు దొరికేవి కావు కనుక ఒక రాగి నాణెము, వెండి నాణెము, బంగారు నాణెము, శాలగ్రామము పెట్టి హనుమంతుని ఆవాహన చేసి తర్వాత ఆ మహానుభావుని 16 ఉపచారములతో ఆయన్ని పూజించాలి. పూజించిన తర్వాత మన్యసూక్తంతో ఆయన్ని అభిషేకించాలి. మన్యసూక్తం తెలియనటువంటి వాళ్ళు హనుమంతుని అష్టోత్తర శతనామములు అని ఉంటాయి. అష్ట ప్లస్ ఉత్తరం. సంస్కృతంలో ఉత్తరము అంటే అష్ట, ఎంత అధికం? 8. 100 + 8కి సంస్కృతంలో అష్టోత్తర శతనామములు అని చెప్పి పిలుస్తారు. ఆ అష్టోత్తర శతనామములతో హనుమంతుని మనం చేతిలో పుష్పం, తులసి దళములతో, అక్షంతలతో కానీ ఆయన్ని ఆ నామములు చెప్పుతూ ఆయన్ని అభిషేకించాలి. తర్వాత హనుమంతుడి యొక్క విగ్రహానికి మనం పళ్ళరసాలతో కానీ పంచామృతాలతో కానీ లేదా ఆయనకి ఇష్టమైనది ఆవు పాలు, తేనె, దానితో ఆయన్ని అభిషేకించాలి. అభిషేకించిన తర్వాత వచ్చినటువంటి దాన్ని భక్తులకు అందరికీ వాళ్ళు స్వీకరించడమే గాక ఇంట్లో వాళ్ళందరూ కూడా ప్రసాదంగా దానిని తీసుకోవాలి. హనుమంతునికి నైవేద్యంగా అప్పాలు కనుక పెడితే విశేషంగా ఆయన సంతోషిస్తారు. వాళ్ళ శక్తి కొలది అప్పాలని నైవేద్యంగా పెట్టాలి. ఆ అప్పాలు ఇప్పుడైతే బియ్య పిండితో కూడా చక్కగా తయారు చేసి నువ్వుల నూనెలో కానీ ఆవు నేతిలో కానీ వాటిని వేయించి హనుమకి అప్పాలు కనుక ఇస్తే మనకు విశేషమైనటువంటి ఫలితాలు మనకి కలిగి తీరుతాయి. అదేవిధంగా హనుమంతునికి 108 ప్రదక్షిణలు కనుక చేస్తే ఆయనకి ప్రదక్షిణలు అంటే విశేషమైనటువంటి ప్రీతి. 108 ప్రదక్షిణలు కానీ దానిలో సగం 54 ప్రదక్షిణలు కానీ దానిలో సగం 27 ప్రదక్షిణలు కానీ 11 కానీ 3 కానీ కనీసం ఒక్కటైనా వాళ్ళు ప్రదక్షిణలు చేయాలి. శక్తి ఉండే వాళ్ళందరూ కూడా 108 ప్రదక్షిణలు చేస్తే హనుమంతుడు సంతోషించి మనకి ఇహమనందు కావలసిన కోరికలన్నిటినీ కూడా ఆయన తీరుస్తాడు. పూర్వకాలంలో హనుమంతుని విశేషంగా ఆయన్ని పూజించేవారు. ఇప్పుడు కూడా వాడవాడల అన్ని చోట్ల కూడా హనుమంతుని దేవాలయాలు విశేషంగా ఉన్నాయి. హనుమంతుని తల్లిదండ్రులు కేసరి, తల్లి పేరు అంజనాదేవి. ఈ అంజనాదేవి గౌతమ మహర్షికి, అహల్యాదేవికి 2వ సంతానంగా జన్మించింది. మొదటి సంతానం శతానందుడు,
నారద మహర్షుల వారు ఈ శతానందుడికి వేదాలు 4 వేదాలన్నీ కూడా ఆయనకి నేర్పించి వాటిల్లో ఆయన్ని ప్రావీణ్యుణ్ణి చేసి పురాణాలు అవి చెప్పించి సీతమ్మ తండ్రి అయినటువంటి జనక మహారాజు గారి యొక్క కొలువులో కుల గురువుగా ఆయన్ని పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ కేసరి ఎవరు, తర్వాత అంజనాదేవి ఎవరు అనేది కనుక మనం కనుక గ్రహించుకుంటే, మనం కనుక తెలుసుకుంటే విశేషమైనటువంటి ఫలితాలు మనకి కలుగుతాయి. ఈ కేసరి బ్రహ్మదేవుని యొక్క మనస్సంకల్పంతో ఆయన జన్మించినటువంటి వానరుడు. అతని అసలు పేరు బ్రహ్మపుత్రుడు. ఆయన సుపరి పర్వతం అనేటువంటి కుల పర్వతాలు ఉన్నాయి, దాని మీద ఆయన నివసించేవాడు. 50,000 మంది వానరులతో ఆయన అక్కడ నివాసం ఉంటూ భక్తులను కాపాడుతూ రాక్షస సంహారం చేశాడు. ధనువు పుత్రులైనటువంటి 2 కుమారులు అక్కడ యజ్ఞాలు చేస్తుంటే ఆ యజ్ఞాన్ని పాడు చేసేవాళ్ళు. వాళ్ళు ఏనుగుల రూపాల్లో వాళ్ళు అవతరించి ఆ యజ్ఞాన్ని పాడు చేయటమే కాక ఋత్వికులను, బ్రాహ్మణులను, గోవులను సంహరించేవారు. అందుకని ఆయన సంహరించడానికని బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి దేవతలందరూ మొరపెట్టుకుంటే, మీరు బ్రహ్మపుత్రుడు అయినటువంటి ఆయన సుపరి పర్వతం మీద ఉంటున్నాడు, ఆయనకి కనుక చెప్పుకుంటే ఆయన చేతిలో అతను మరణిస్తాడు. అప్పుడు అందరూ కూడా నారద మహర్షుల వారు, సనక సనందనాది మహర్షులు అందరూ ఆయన చెంతకు చేరి ఈ ఉన్నదంతా చెప్పుకుంటే, అప్పుడు ధనువు పుత్రుల వాళ్ళని నేను ఇప్పుడే సంహరిస్తాను అని 2 పెద్ద ఏనుగులుగా ఆ ధనువు పుత్రులు తయారయ్యి ఆ చెట్లని నరకటం, కొండల్ని పిండి చేయటం, యజ్ఞాల్ని పాడు చేయటం చేస్తూ ఉంటే, ఓరి ధనువు పుత్రులారా రండి, నేను ఇప్పుడే మిమ్మల్ని నేను సంహరిస్తాను అని చెప్పటం జరిగింది. వాళ్లతో సంవత్సర కాలం పాటు ఆయన యుద్ధం చేశాడు. ఆ సంవత్సర కాలంలో ఆ 2 ఏనుగులను కలిపి ఒకేసారి ఆయన వాటిని సంహరించడం జరిగింది. అందుకని ఏనుగులు సంహరించాలంటే సింహం లాంటి వాళ్ళే సంహరించాడు కనుక ఇతను సింహబలుడితో సమానం కనుక అతనికి కేసరి అనే నామకరణం చేయటం జరిగింది. ఆనాటి నుండి కేసరిగా ఆయన ప్రసిద్ధికెక్కాడు. ఈ కేసరి అంతకుముందు జన్మలో ఎవరు, అంజనాదేవి అంతకుముందు జన్మలో ఎవరు, ఇది కూడా క్లుప్తంగా మనం చెప్పుకుంటే విశేషమైన ఫలితాలు మనకి కలిగి తీరుతాయి. మనం ఇవన్నీ చెప్పుకుంటున్నాం కనుక హనుమ ఈ రోజున చక్కగా వీటినన్నిటిని కూడా ఆయన విని మనకి ఆశీర్వచనాన్ని మనకి తెలియజేస్తారు. రథోత్తర కల్పంలో జరిగినది. రథోత్తర కల్పము అంటే భగవంతునికి గుణము లేదు, రూపము లేదు, కర్మలు ఉండవు. అటువంటి నిర్గుణ పరబ్రహ్మ స్వరూపుడు భగవంతుడు. ఆ కాలంలో నిర్గుణ పరబ్రహ్మ స్వరూపము 5గా విభజించుకున్నాడు. 5 మహాకల్పాలుగా విభజించుకున్నాడు. మొట్టమొదటిది ఆదిత్య మహాకల్పం, రెండవది గణేష్ మహాకల్పం, మూడవది విష్ణు మహాకల్పం, నాలుగవది అంబికా మహాకల్పం, ఐదవది సదాశివ మహాకల్పం. ఇలా మహాకల్పాలలో మళ్ళీ 2000 కల్పాలు ఉంటాయి, 2000 యుగాలు ఉంటాయి. మొట్టమొదటి ఆదిత్య మహాకల్పం కనుక ఆదిత్యుల దగ్గర నుంచి త్రిమూర్తులు ఆవిర్భవించారు, త్రిమాతలు ఆవిర్భవించారు, లలితా భట్టారిక అమ్మవారు ఆవిర్భవించారు. సృష్టి ఆ విధంగా జరిగింది. ఈ మహాకల్పాలు పూర్తయిన తర్వాత, మొట్టమొదటి మహాకల్పం పూర్తయిన తర్వాత రెండవ మహాకల్పం గణేష్ మహాకల్పం. ఆ గణేశుడి దగ్గర నుంచి త్రిమూర్తులు, త్రిమాతలు, లలితా భట్టారిక అమ్మవారు వీళ్ళందరూ ఆవిర్భవించారు. దీని తర్వాతది విష్ణు మహాకల్పం. ఆ మహాకల్పంలో కూడా త్రిమూర్తులు, త్రిమాతలు, లలితా భట్టారిక అమ్మవారు విష్ణుమూర్తి దగ్గర నుంచి ఆవిర్భవించారు. తర్వాత 4వది అంబికా మహాకల్పం. ఆ మహాకల్పంలో అమ్మవారి నుండి త్రిమూర్తులు, త్రిమాతలు, లలితా భట్టారిక అమ్మవారు వీళ్ళందరూ కూడా అమ్మవారి నుంచి ఆవిర్భవించారు. ఇప్పుడు మనం ఆ 4వ మహాయుగ కాలంలో మనం ఉన్నాం.
అమ్మవారి నుంచే వీళ్ళందరూ ఆవిర్భవించారు. దీని తర్వాత రాబోయేది సదాశివ మహాకల్పం. అప్పుడు పరమేశ్వరుని నుంచి త్రిమూర్తులు, త్రిమాతలు వీళ్ళందరూ ఆవిర్భవిస్తారు. ప్రతి మహాకల్పంలో కూడా 2000 కల్పాలు, 2000 యుగాలు ఉంటాయి. ఇందులో ఎవరు గొప్ప అని చెప్తారు? చాలామంది తెలుసో తెలియకో విష్ణువుని ప్రార్థించి శివుణ్ణి తిడుతూ ఉంటారు, శివుణ్ణి ప్రార్థించి విష్ణువుని తిడుతూ ఉంటారు. మరి విష్ణువు గొప్పన, శివుడు గొప్పన, అంబికాదేవి గొప్పన, ఆదిత్యులు గొప్పన, విఘ్నేశ్వరుడు గొప్పన? ఎవరు గొప్ప? అంత నిర్గుణ పరబ్రహ్మ స్వరూపం ఒకడే. ఆ ఒక్కడే 5గా చేర్చుకుంటాడు. ఈ సత్యాన్ని గ్రహించలేక విష్ణువుని పూజించి శివుణ్ణి తిట్టడం, శివుణ్ణి పూజించి విష్ణువుని తిట్టడం వల్ల ఇటువంటి వాళ్ళు అందరూ కూడా కాకులు దూరని కారడవి అని ఉంటుంది. అక్కడ మంచినీళ్ళు దొరక్క, ఆహారం దొరక్క అలమటిస్తూ అమ్మో ఆకలి, నాన్నో ఆకలి, నాన్నో దాహము అని అలమటించిపోతూ సూర్యచంద్రులు ఉండేంత వరకు వాళ్ళు రాక్షసులుగానే ఉండిపోతారు. కనుక దీనిలో పరమార్థాన్ని గ్రహించుకోవాలా. ఉండే పదార్థం ఒక్కడే, ఆ నిర్గుణ పరబ్రహ్మ స్వరూపమే. ఇన్ని కల్పాలుగా ఈ కథని ఎవరైతే భక్తి శ్రద్ధలతో దీన్నందరినీ కూడా విన్నారో, వింటున్నారో వీళ్ళందరికీ కూడా ఈ ఏహమనందు కావలసిన కోరికలన్నిటికీ మనకి హనుమ ఇచ్చేస్తారు. పరమనందు మనకి ముక్తి లభిస్తుంది. ఇటువంటి అద్భుతమైనటువంటి మనకి ముక్తి లభిస్తుంది. ఇటువంటి అద్భుతమైనటువంటి ఈ హనుమంతుని ఆవిర్భావ ఘట్టాన్ని, ఈ హనుమంతుని జన్మదినాన వరంగల్ దర్శిని ఛానల్ వాళ్ళు మీకందరికీ నా ద్వారా చెప్పటం జరిగింది.